నిన్న మనం కొన్ని ఈ మరణ విచారంలో విషయాల్ని చెప్పుకున్నాం. అనుకున్నాం ఇదేమిటిది మరణ విచారము అంటే తప్పదు, మాట్లాడుకోవాలి. ఎందుకంటే అదే మనకి అతి భయాన్ని కలిగించేది కాబట్టి, దానికన్నా గొప్ప భయం లేదు కాబట్టి, లేని దాన్ని ఉంది అనుకుని భయపడుతున్నాం మనం. విచిత్రం. ఉంటే పర్వాలేదు, లేని దాన్ని అంటే తాడుంది పాము అనుకుని భయపడుతున్నాం. అక్కడే చలిలో కూలబడిపోయాం, ఇంటికి పోవట్లేదు మనం, ఎందుకంటే అది తలుపు ముందు ఉంది. తెల్లవారినప్పుడు చూశాడు, అయ్యో ఇది తాడా, పాము అనుకుని ఇక్కడే కూర్చున్నానే. అంటే లేని దాన్ని ఉందనుకుని భయపడటం, ఇది మనం చేస్తున్నాము. మృత్యు అనేది అసలు లేనే లేదు. మృత్యు అనేది ఒక భ్రమ అనేదే మరణ విచారం. అది ఎట్లా భ్రమ అవుతుంది అంటే, శరీరం చలనం లేకుండా పడిపోతే దాన్ని చూసి మృత్యువు అంటాం మనం. ఎందుకు? కదలిక లేదు అని. ఇది మాత్రమే మనం ఆలోచిస్తాం తప్పించి జీవ సంచారం గురించి ఎక్కడైనా ఆలోచించామో మనం? లేదు. దాన్ని ఆలోచించినప్పుడు జీవుడంటే చైతన్యము అని అర్థమవుతుంది. చైతన్యానికి పుట్టులు చావుకులు లేవు కదా, ఆ ప్రశ్న రాదు కదా. మరి అయితే జీవుడు శాశ్వతము, జీవుడు ఎట్లా శాశ్వతం అవుతాడు? అందువల్ల జీవుడు అనేది లేనే లేదు, ఉన్నది పరమాత్మయే. ఈ మధ్యలో జరిగేది ఏమిటిది? కలలాగా చూస్తున్నాడంతే. ఈ కలలాగా మనం ఎన్ని ఏళ్ళకి ఎన్ని జన్మలకి మనకి ముక్తి వస్తుందో అన్ని జన్మలు కలే. మనల్ని మనం కలలో చూసుకుంటాం. ఈ కలలో ఎన్నెన్నో చూస్తాం. మనం ఏమేమైతే అనుకున్నామో వాసనలు ప్రారంభంలో, సృష్టి ఆదిలో, అవన్నీ చూసి 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 ఎలాగైతే మేల్కొన్న తర్వాత ఓహో కళ అనుకుంటాడో, అలాగే జ్ఞానం అంతే. ఆ జ్ఞాన ప్రాప్తి అయిన తర్వాత, జ్ఞాన సిద్ధి అయిన తర్వాత, ఓహో ఇప్పటి వరకు జరిగిందంతా కళ అని. కలగన్నాను అనేది కూడా వాడి మనస్సులో ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడు కాబట్టి. లేచిన వాడైనా నేను ఇప్పటివరకు కలగన్నాను అని అనుకుంటాడు. అలా కలగన్నాను అనుకోవటం కూడా, ఆ స్థితి కూడా ఉండదు. తానే బ్రహ్మ అయి ఉంటాడు. ఆ స్థితికి మనం తీసుకెళ్ళాలి అని ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. గురువుల ప్రయత్నం అందుకోసం. వాళ్ళు ఎక్కి వచ్చారు శిఖరాల్ని, ఆ శిఖరాలకి మనల్ని కూడా పట్టుకుపోతున్నారు. మనం వాళ్ళతో నడిస్తే ఆ శిఖరానికి పోయి చేరుకుంటాం. ఆ శిఖరానికి చేరిన తర్వాత అక్కడ కలిగే ఆనందం మనకి తెలుస్తుంది. చేరేలోగానే మనం ఆత్రపడిపోకూడదు, లేదా చేరితే ఏమవుతుందిలే అని అనుకోకూడదు, నీరసపడకూడదు. ఎందుకు వెళ్దాంలే, ఇక్కడే బాగుంది అని కూడా అనుకోకూడదు. గురువులు అక్కడికి తీసుకువెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటుగా నడవటమే, నడిచి ఆ ఆనందాన్ని పొందటమే. ఇక్కడ నిన్న కొన్ని విచారాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రబుద్ధ లీల, ఇద్దరు లీలలు ఉన్నారు. ఒక లీల ఇంకొక బ్రహ్మాండానికి వెళ్ళిపోయింది, పద్ముడి దగ్గరికి, అక్కడ ఉంది ఆమె. ఇక్కడ ఈ ప్రబుద్ధ లీల ఈ విదూరథ రాజ్యంలో కాదు అది జరుగుతున్నది, పద్మరాజ్యంలోనే. కానీ కథలో మనకి విదూరథ రాజ్యం అని వచ్చింది. ఆ పద్మరాజ్యంలో కూర్చున్న, ధ్యానంలో కూర్చున్న ఆ లీలాదేవి, ఆ లీలాదేవి ధ్యానంలో మనస్సులో విదూరథ రాజ్యానికి వెళ్ళి అక్కడ సరస్వతి అమ్మవారిని అడుగుతున్నట్టుగా మనకి ఒక పిక్చర్ అది అక్కడ అడుగుతోంది. అంతా జరిగేది లోపల అంతరంగంలోనే జరుగుతోంది, ధ్యానంలో. అక్కడ ఆ జ్ఞాని అయిన లీల సరస్వతి అమ్మవారిని అడుగుతోంది. వెనక మనం మూర్ఖుడు ఎలా మరణిస్తాడు, ధారణాభ్యాసి, అలాగే పరమయోగులు అంటే యుక్తిమంతులు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పారు. వీరిలో మూర్ఖుడికి భయంకరమైన ఒక మృత్యుబాధ కలుగుతుంది, మరణ బాధ కలుగుతుంది. ఎందుకంటే వాడు మరణం ఉంది అని అనుకున్నాడు, వాడు ఆ భ్రమలో చిక్కుకుపోయాడు కాబట్టి వాడు దాన్ని అనుభవిస్తాడు. అది చాలా ఘోరంగా భయానకంగా ఉంటుంది. వాడు ఒక సత్కర్మ చేయలేదు, ఒక పుణ్యకార్యం చేయలేదు, ఒక మంచి ఆలోచన చేయలేదు, ఒక సహాయము చేయలేదు ఎవరికి, లేదా ఒక జ్ఞాన విచారము చేయలేదు. వాడు ఏమీ చేయలేదు కాబట్టి పరమ మూర్ఖుడు వాడు. అటువంటి వాడికి ఆ మృత్యుకాలంలో చాలా ఘోరం కలుగుతుంది. మృత్యువు తరువాత కూడా ఘోరమైన జన్మ కలుగుతుంది. క్షిపామ్యహం, తీసుకెళ్ళి అటువంటి జన్మలో పడేస్తాను అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అక్కడ పడేయటం అంటే ఏమిటి? వాడు చేసుకున్న కర్మలు, ఆ కర్మలు వాడిని అట్లా లాక్కుపోతాయి అని ఆ విషయం చెప్పిన తరువాత ఆ లీలకి ఒక ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్నని ఇక్కడ అడుగుతోంది. ఏమని అంటే, వ్యథాం విమోహం మూర్ఛాంతం భ్రమం వ్యాధిమచేతనం
కిమర్థమయమాయాతి దేహో హృష్టాంగవానపి. చాలా మంచి ప్రశ్న. నిన్న మనం చెప్పుకున్నాము, ఈ ప్రమాదాలు వీటి గురించి మాట్లాడుకున్నాము. ప్రమాదాలు ఎందుకు కలుగుతాయి, కొన్ని సందర్భాల్లో మంచి పనులు చేసేవాళ్ళు కూడా ప్రమాదాల్లో పోయినట్టుగా కనిపిస్తుంది, దానికి కారణం ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అది అలా ఉండని. ఇప్పుడు పరమ మూర్ఖుడే అనుకుందాం, వాడు రాక్షసుడు అని అనుకుందాం. వాడు శరీరాన్ని చాలించేటప్పుడు వాడి శరీరంలో అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. ఎలా అంటే అడుగుతోంది, శిరస్సు, 2 చేతులు, 2 పాదాలు, ఇక గుహ్యము, నాభి, హృదయం, ఇవి అష్టాంగాలు అన్నారు. అంటే శరీరంలో ఉండే అష్టాంగాలు. అష్టాంగవానపి, ఈ 8 అంగాలు బాగా దృఢంగానే ఉన్నాయి. ప్రధానమైనవి ఇవే. కాళ్ళు, 2 కాళ్ళు, శిరస్సు, 2 చేతులు, అక్కడికి ఎన్ని అయ్యాయి, 2 2 3 5. ఇక గుహ్యస్థానము, జననేంద్రియాలు, జననేంద్రియం, గుహ్యస్థానం, నాభి, హృదయం, ఇవి 8 ఈ అష్టాంగాలు. ఈ అష్టాంగాలు బాగా దృఢంగానే ఉన్నాయి. వాడికి ఎక్కడ ఏ రోగము లేదు, లేదా ఏ ప్రమాదము కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అటువంటి వాడు అష్టాంగాలతో కూడి ఉన్నప్పటికీ కూడా అటువంటి వాడికి, మూర్ఖుడైనా సరే వాడి విషయంలో కూడా మనకి ప్రశ్న వస్తుంది. ఈ శరీరము బాధ, మోహము, మూర్ఛ, భ్రాంతి, వ్యాధి, జడత్వాలు, వీటిని పొందేందుకు కారణం ఏమిటి? అక్కడ వ్యథాం, విమోహం, మూర్ఛాంతం, భ్రమం, వ్యాధిం, అచేతనం. ఆ మరణ సమయంలో జడుడైపోయి, అంటే అచేతనమైపోయి, చైతన్యం లేదు వాడిలో, ఇలా అయిపోయి ఈ శరీర బాధలన్నిటినీ అనుభవిస్తూ శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. ఏమిటి కారణం? అలా అయ్యేందుకు సావకాశమే లేదే. బాగానే ఉన్నాడు వాడు, బాగానే ఉన్నవాడు ఎందుకు అలా శరీరాన్ని విడిచిపెట్టాలి అనే ప్రశ్న వచ్చింది. అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి కదా, ఏ అవయవంలోనూ ఏ లోపము రాలేదు కదా. పోనీ ఏదైనా లోపం వస్తేనో రోగం వస్తేనో అట్లా కష్టపడిపోయాడు అంటే ఒక అర్థం ఉంది. ఏది రాలేదు, అన్నీ బాగున్నాయి అని అనుకుందాం. అయినా కూడా మరి మూర్ఖుడికి అంత కష్టం ఎలా కలుగుతుంది, దానికి కారణం ఏమిటి అనేది అభిప్రాయం. ఆ అభిప్రాయంతో యోగుల విషయంలో ఈ ప్రశ్న రానే రాదు. మూర్ఖులు అని అమ్మవారు చెప్పింది కదా, ఆ మూర్ఖుల విషయంలోనే ఈ ప్రశ్న వస్తుంది. ఆ మూర్ఖుల్లో కూడా శరీరము దృఢంగా ఉన్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళ విషయంలోనే ఈ ప్రశ్న వస్తుంది. వాళ్ళ విషయంలో అడిగింది లీలాదేవి. అడిగినప్పుడు దానికి సమాధానంగా సరస్వతి అమ్మవారు చెప్తుంది. ఏమని అంటే, ఇది చాలా ప్రధానమైన ఉపదేశం, చాలా మంచి ఉపదేశం. అంటే ఆ విచారం ఎలా ఉంటుంది అని, మృత్యు విచారం అంటారు. ఆ విచారాన్ని చెప్తున్నారు. చాలా పెద్ద సైన్స్ ఇది. ఏవం సంవిహితం కర్మ సర్గాదౌ స్పంద సంవిద యద్యస్మిన్ సమయే దుఃఖం కాలే నైతావదేదృశం స్యాన్మే ఇత్యేవ సంవిష్య గుల్మవత్తత్ స్వభావజం వేత్తి చిత్త విజృంభోత్థం నాణ్యదత్రాస్తి కారణం. అలా అయ్యేందుకు కారణం ఏమిటి అంటే, ఒకటే కారణం. ఏమిటది చెప్పాలి దాన్ని. క్రియాశక్తి ప్రధానుడైన ఈశ్వరుడు, ఆయన క్రియాశక్తి ప్రధానుడు ఈశ్వరుడు. పురాణాల్లో ఎవరెవరికి ఏ కర్మని అమ్మవారు ఇచ్చింది అనే ఘట్టాలు కనిపిస్తాయి. దేవీ పురాణంలో త్రిమూర్తులకి ఈ శక్తిని ఇచ్చారని. శివపురాణంలో సదాశివుడు అంటే ఆయన పరమాత్మ, అమ్మవారు అంటే పరమాత్మ అని అర్థం. అక్కడ ఎవరిని చాలా గొప్పగా మాట్లాడతారో వారు పరమాత్మ అని ఆయా పురాణాల్లో పేరు పెడతారంతే. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆ పేరును విని ఓ వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువ అని అనుకోకూడదు. ఆ పేరు పరమాత్మకే పేరంతే, పరబ్రహ్మకే ఆ పేరు అంతే. శివపురాణంలో పరబ్రహ్మకి పరమాత్మకి శివ అని పేరు. దేవీ పురాణంలో ఆ పరమాత్మకి దేవి అమ్మవారు అని పేరు, పరాశక్తి అని పేరు, మాత అని పేరు. ఏదైనా సరే మనం ఆయా ఘట్టాల్లో కాళీ అని వస్తుంది, లక్ష్మి అని వస్తుంది. సదాశివుడే త్రిమూర్తులకి శక్తిని ఇచ్చినట్టుగా శివపురాణం, లింగ పురాణం. అంటే అది శివప్రధానం, శివభక్తిని కలిగించడం కోసం. పురాణాలన్నీ మళ్ళీ అక్కడికి లాక్కుపోతాయి కదా. అలా ఇక్కడ క్రియాప్రధానుడైన ఈశ్వరుడు, ఆయన క్రియాప్రధానుడు. ఆ ఈశ్వరుడు ఆయన నాకంటే అభిన్నుడైన జీవుడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే,
సర్గాదో స్పంద సంవిద యద్యస్మిన్ సమయే దుఃఖం కాలే నైతావదేదృశం స్యాన్మే ఇత్యేవ సంవిష్య స్యాన్మే, నాకే ఇవన్నీ కలగాలి అని ఈశ్వరుడు అనుకుంటాడు. పరమేశ్వరుడు అంటే జీవుడు ఈశ్వరుడు అని అర్థం. జీవుడు వేరే ఎవరో కాదు. జీవేశ్వరవాదం అంటే జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అని కాదు, జీవుడే ఈశ్వరుడు అని. జీవేశ్వరుల్ని అంగీకరిస్తారు, కానీ జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అంటే అయిపోయింది, మళ్ళీ నమస్కారం పెట్టుకోవాలంతే, ఇంకేమీ లేదు అక్కడ, విచారం జ్ఞానం ఏమి లేదు. జీవేశ్వర అంటే ఈశ్వరుడే జీవుడయ్యాడు అని. ఆది జీవుడు అని ఆమె హిరణ్య గర్భుడు, చతుర్ముఖ బ్రహ్మ అని. ప్రారంభం మన డిఎన్ఏ ఎక్కడ ప్రారంభమైందో ఆయన, ఆ మహానుభావుడు. ఆయన అనుకున్నట్ట, నేను చాలా రూపాలు ధరిస్తాను కదా, నాకు ఈ ఒక రూపంలోనే తృప్తి లేదు అని అనుకుని ఆయన దంపతులుగా మారాడు. తర్వాత సృష్టి అంతా విస్తారమైంది అని చెప్పే ఒక క్రమం. ఈ దంపతి అనేది చెప్పకుండా అలా జీవ సృష్టి ఆయన నుంచి ప్రారంభమైంది. ప్రజాపతి అకామయత ప్రజాసృజయతి, ఆయన నేను ప్రజల్ని సృష్టి చేస్తాను అని అనుకున్నాడు. ఒకడే ఉండేందుకు ఆయనకి బోరు కొట్టింది, చాలామంది సృష్టి అయితే బాగుంటుంది అని అనుకున్నాడు, చాలామంది ప్రజలు వచ్చారు. ఇలా ఆయా ఘట్టాల్లో రకరకాలుగా చెప్తారు సృష్టిని గురించి. ఇది కల్పభేదంతో వేరే వేరే అనుకోవాలంతే. ఇలాగే జరిగింది సృష్టి అని వాదించేందుకు సాధ్యం లేదు. ఆయా కల్పభేదంలో ఆయా కాలాల్లో సృష్టి ఎలా జరిగిందో అలా వేదం చెప్పింది మనకి, వేరే వేరే కథలుగా చెప్పింది. ఈశ్వరుడు నాకంటే అభిన్నుడైన జీవుడు బాల్యంలోనూ యవ్వనంలోనూ వృద్ధాప్యంలోనూ వార్ధక్యంలోనూ ఈ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించునుగాక అని అనుకుంటాడు. అంటే ఏమిటి, నేనే అనుభవించాలి అని కదా, నాకన్నా అభిన్నుడైనా అని అంటే అర్థం ఏమిటి అంటే, తండ్రి అనుకుంటాడు నాకన్నా అభిన్నుడైన పుత్రుడు అని, గురువు అనుకుంటాడు నాకన్నా అభిన్నుడైన శిష్యుడు అని. ఇది మనం బయట శరీర దృష్ట్యా చూస్తే గురువు వేరు, శిష్యుడు వేరు, తండ్రి వేరు, పుత్రుడు వేరు, తల్లి వేరు, పుత్రుడు వేరు ఇలా కనిపిస్తుంది. కానీ ఈ స్థితిలో మనం తీసుకోకూడదు. ఒకడే అయి ఉండి తానే అయి ఉండి ఈ జీవుడికి తెలియదు నేను ఈశ్వరుని అని మర్చిపోయాడు. కానీ ఆ ఈశ్వరుడు ఆ భావన చేశాడు కదా, ఆయనకు మాత్రం తెలుసు ఇదంతా ఆయన అనుభవిస్తున్నదే అని. ఆయన అనుకున్నాడు నేను ఆయా అవస్థల్లో ఆయా కర్మలకు సంబంధించిన ఫలాన్ని అనుభవిస్తాను, అలాగే అనుభవిస్తాను. ఒక నియమం పెట్టుకున్నాడు ఆయన. నేను ఇలా ఈ చక్రం తిప్పితే కుండ పుట్టాలి అని నియమం పెట్టుకున్నాడు ఆయన. ఈశ్వరుడు చేసిన నియమం అది. అందువల్ల కర్మ చేయనిదే ఆ ఫలం పుట్టదు, అలా ఆ కర్మ చేయనిదే ఆ ఫలం పుట్టదు. ఇది నియమం, నియతిని గురించి మనం పూర్వమే చెప్పుకున్నాం. అలా అనుభవిస్తాను అని సంకల్పించాడు ఆయన. అది ఆయన సంకల్పించే విధానం. అప్పుడు ఈశ్వర అభిన్నుడైన జీవుడు స్వయంగా చిత్తం చేత కల్పించబడిన చెట్లు లతలలాగా తానే కల్పించుకున్న చెట్లు లతలు ఉన్నాయి, వాటిని ఎలాగైతే అనుభవిస్తాడో అలాగే ఈశ్వర అభిన్నుడైన జీవుడు, అది మనం తెలుసుకోవాలి. ఓహో ఈశ్వరుణ్ణి నేను అని. ఈశ్వర అంటే ఇక్కడ మనం అనుకునే విధానంలో కాదు, ఆది జీవుడు అని అనుకోండి, అది ఈశ్వరత్వం అంటే. ఆయన ఆ కల్పించుకున్న చెట్లని లతల్ని ఎలాగైతే జీవుడు అనుభవిస్తాడో అలా స్వసంకల్పం చేత తన చిత్తంలోనే పుట్టే దుఃఖాల్ని ఆయన అనుభవిస్తాడు. ఆయన అనుకున్నాడు కదా కర్మలు చేయాలి, దీనికి ఫలం పుట్టాలి అని. అటువంటి వాడు ఈ కర్మ చేశాను ఈ ఫలం పుడుతుంది అని కూడా అనుకుంటాడు కదా. అందువల్ల ఈ కర్మ చేశాను ఈ ఫలాన్ని అనుభవిస్తాను అని అనుకున్నాడు. కాబట్టి అది మార్పు రాదు ఎప్పటికీ. అధర్మ మార్గంలో ఉన్నవాడు అనుభవించవలసిందే దుఃఖాలని, ధర్మ మార్గంలో ఉన్నవాడు సుఖాలు అనుభవించవలసిందే. ఇది నియమం. ఎవరు చేసిన నియమం ఇది? తానే చేసుకున్న నియమం. ఈశ్వరుడు తానే చేసిన నియమం అది, జీవుడు తానే చేసుకున్న నియమం ఇది. అందువల్ల దానిలో ఎప్పటికీ మార్పు రాదు. ఆ నియమం ఏమిటి? వేదం. ఆ నియమమే వేదం. అంతే, వేద రూపంగా నియమం చేసుకున్నాడు. అందువల్ల శాస్త్రం అంటే ఏమిటి? నియతి, నియమం. శాస్త్రం అంటే నియమం. అందువల్ల శాస్త్రం చెప్పిన మార్గంలో నడవాలి అనేది. ఎందుకంటే నువ్వు రాసుకున్నది పుస్తకం, నువ్వు తీసుకెళ్ళి నిప్పులో పడేస్తే ఎవరు ఫాలో చేస్తారు దాన్ని? అందువల్ల ప్రతి జీవుడు, పోని మనకు అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం, ప్రతి జీవుడు కూడా తనకి తాను నియమాన్ని పెట్టుకున్నాడు వేదస్వరూపంగా, వేద రూపంలో. అక్కడ దాచుకున్నాడు తాను ఎలా నడవాలి, తన నియతి నియమం ఎలా ఉంటుంది. అందువల్ల
మనం ఆ గ్రంథాలని ఫాలో చేయాలి అని చెప్పడం కారణం అది. మనం చేసుకున్న నియమం అది. వాటిని ఒక చోట సేవ్ చేసి స్టోర్ చేసి పెట్టారు. అందువల్ల ఇది తప్ప వేరే కారణం లేదు అని తెలుసుకో అని సరస్వతి అమ్మవారంటూ, ఆ ఈశ్వరుడే జీవభావంతో ఉపాధిలో అంటే శరీరంలో ప్రవేశించి సుఖదుఖాలను యథాకల్పితంగా అనుభవిస్తాడు. ఆ జీవుడు, ఆ ఈశ్వరుడు జీవస్వరూపాన్ని తీసుకుని, ఆయనకి అక్కడ ఇంకా శరీరము ఏదీ లేదు, అత్యంత సూక్ష్మ శరీరం అది, అది ఆ ఈశ్వరుడిది. ఆయన అనుకుంటాడు, నేను ఇలా కాదు, ఈ పంచభూతాలతో పాటుగా అనుభవించాలి అని ఆయనకి ఏదో ఒక ఆశ కలిగింది, ఒక సంకల్పం కలిగింది. దాంతో ఒక శరీరం తయారైంది. ఆ శరీరంలోకి ఆయన ప్రవేశించాడు. అంటే అలా కాదండి, జీవుడు తయారై జీవుడు కదా ముందు, మీరు శరీరం ముందు అన్నట్టుగా చెప్తున్నారే అంటే, ఆ జీవుడి సూక్ష్మ మనస్సులో శరీరం ఎప్పుడో కల్పితం అయిపోయింది. అందువల్ల ఈ శరీరం వచ్చింది. ఈ శరీరంలో నేను ఉంటాను అని జీవుడు అనుకున్నాడు. ఇది మనకి బయటికి తెలిసేది కాదు, సైన్స్ పట్టేది కాదు ఈ విషయాన్ని. ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైన మానసిక విషయం, అది మనస్సుకి సంబంధించిన విషయం. అందువల్ల శరీరంలో ప్రవేశించి అని చెప్తున్నారు. ఆ ఉపాధిలో ఆ శరీరంలో ప్రవేశించి సుఖ దుఃఖాలను యథాకల్పితంగా అంటే, నేను ఈ పని చేస్తే సుఖము, నేను ఈ పని చేస్తే దుఃఖము అని వాడు కల్పించుకున్నాడు ప్రారంభంలోనే. ఏం తలకిందులు తపస్సు చేసినా మార్చుకోలేడు. ఎందుకంటే ప్రారంభ సంకల్పం ఎప్పటికీ మారదు, అది అలాగే ఉంటుంది. ఇది మనం అక్షరాభ్యాస సమయంలో కూడా చూస్తాం. పిల్లలకి అన్ని వస్తువులు పెట్టి ఏదైనా ముట్టుకోవాలి వాళ్ళు అక్షరాభ్యాసంలో. కొంతమంది పుస్తకాలు ముట్టుకుంటారు, కొంతమంది ఏదో పెన్ను తీసుకుంటారు, కొంతమంది ఆట వస్తువులు పట్టుకుంటారు, కొంతమంది బంగారం పట్టుకుంటారు, కొంతమంది ఏవో తిండి పదార్థాలు పట్టుకుంటారు. అప్పుడు దాన్ని బట్టి తీర్మానం చేస్తారు, అది ప్రథమ సంకల్పం ఉంటారు, ఇది వీళ్ళ జీవితంతో పాటుగా వస్తుంది, నడుస్తుంది అని విద్వాంసులు చెప్తారు. అంటే అది మొదటి సంకల్పం. తర్వాత మధ్యలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా, వాళ్ళు ఏదో చిన్నప్పుడు బ్రష్ పట్టుకున్నారనుకోండి, పెయింటింగ్ వాళ్ళకు ఉంటుంది తప్పకుండా, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆది జీవుడిగా ఉన్నప్పుడు నువ్వు సంకల్పం చేసింది ఎక్కడికి పోతుంది? పోదు. యథాకల్పితంగా అనుభవిస్తాడు సుఖ దుఃఖాన్ని, అది అర్థం చేసుకోవాలి. అందువల్ల అవయవాలన్నీ సమానంగానే ఉన్నా కూడా, సమానంగా అంటే ఏమిటి? దృఢంగా ఉన్నా కూడా, మనం చెప్పుకున్నట్టుగా అష్టాంగాలు బాగానే ఉన్నా కూడా ఆ జీవుడు అంతకుముందు చేసుకున్న ఆ కర్మలను బట్టి మరణ దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆయా జీవుడికి మరణ దుఃఖంలో మార్పు వస్తుంది. ఇది తప్ప వేరే కారణము లేదు. అన్నీ బాగున్నాయి, అయినా కూడా ఎందుకు అనుభవిస్తున్నాడంటే అదే కారణం. మరణ దుఃఖాన్ని అనుభవించాలి అని జీవుడు రాసుకున్నాడు. ఈ మరణ దుఃఖం దేంతో పోతుంది అంటే ఆధ్యాత్మిక సాధనతోనే పోతుంది అని రాసుకున్నాడు. అంటే వీడు రాసుకోకపోతే కాదా అంటే అది నియమం అది. అందువల్ల ఆ సాధన చేసిన వారికి మరణ దుఃఖం లేదు, చేయని వారికి మరణ దుఃఖం ఉంది. ఇది తప్ప వేరే కారణము లేదు అని అంటూ, యదా వ్యథావశాన్నాడ్య స్వసంకోచ వికాసనై గృహంతి మారుతో దేహే తదోజ్జతి నిజాం స్థితిం. ఇక ఆ సమయంలో, ఆ మరణకాలంలో అయ్యే అవస్థ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. జీవుడి దేహంలో ఉన్న నాడులు పిత్తాది ధాతు ప్రకోపం చేత, ఆయుర్వేదంలో మాట్లాడే విషయాలు ఉన్నాయి కదా, ఆ ధాతు ప్రకోపం జరిగినప్పుడు రసంతో నిండినవై సంకోచ వికాసాలను పొందుతూ అస్తవ్యస్తంగా అయిపోయి, అవి ఉండాల్సిన విధంగా లేవు, అస్తవ్యస్తంగా అయిపోయాయి. అంటే ఏది ఎక్కడికి ఎలా సప్లై అవ్వాలో అలా సప్లై కావటం లేదు, అతిగా సప్లై అవుతున్నాయి. కొన్ని అసలే సప్లై కావట్లేదు. కొన్ని వాయువులు అక్కడక్కడ ప్రవేశిస్తే కానీ అవి పని చేయవు. అలా ఆ స్థితి లేనప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయి అన్నపానాదుల రసాన్ని విపరీతంగా గ్రహించినప్పుడు, విపరీతంగా అయిపోయింది అనుకోండి, మనలో ఎంత ఆహారాన్ని పచన చేసేందుకు కావాలో అంత యాసిడ్ ఉంటే మంచిది. అది ఎక్కువైతేనూ కష్టమే, అసలు లేకపోతేనూ కష్టమే. జీర్ణ వ్యవస్థలో తాపత్రయాలు వచ్చేస్తాయి రకరకాలుగా. అప్పుడు ఈ ప్రకోపాలన్నీ సంభవించాయి అని దానికి మందులు ఇస్తారు. ఇది తీవ్రమైపోతుంది ఆ సమయంలో. అది చెప్పలేని ఒక భయంకరమైన ఒక స్థితి. సమాన వాయువు తన సంగ్రహ వ్యాపారాన్ని విడిచిపెట్టేస్తుంది. సమాన వాయువు అది కష్టమైనది. సమానం
అంటే మనం ప్రాణాపాన వ్యానోదాన సమానాహ, సమానం ఎక్కడ చేస్తుంది? సమానో నాభి సంస్థిత, సమానం అనేది నాభిలో ఉంది అని. నాభిలో ఉంటూ మధ్య భాగంలో ఉంది. నాభి అంటే మధ్యప్రదేశం, నాభిస్థానం అంటారు కదా. ఆ నాభిస్థానం నుంచి ఉంటూ శరీరానికి కావలసిన ఇది రక్తాన్ని అందించేటువంటిది అది. ఆ రక్తాన్ని అందించే శక్తి ఆ సమాన వాయువుకు ఉంది. అక్కడక్కడ చేరాలి, లేకపోతే ఆక్సిజన్ లేదు, ఏ ధాతువు సరిగ్గా పనిచేయదు శరీరంలో. అటువంటి శక్తి ఉన్న ఆ సమాన వాయువుకి అప్పుడు పట్టు తప్పిపోతుంది. గృహంతి మారుతో దేహే తదోజ్జతి నిజాం స్థితి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు. సమానం నాభి సంస్థిత చెప్పుకున్నాం. సర్వత్ర అసురుగాది నయతీతి అని చెప్పారు వ్యాఖ్యానంలో. సర్వత్ర మొత్తం శరీరానికి కావలసిందంతా సప్లై చేసే వాయువు ఎవరు అంటే సమాన వాయువు. దాని పేరు సమానము అని పేరు. అందువల్ల ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏ ఏ వాయువు మనలో బాగలేదో ఆయా వాయువుని గురించి ధ్యానం చేస్తూ ఆ వాయువుని అనుకుంటూ ప్రాణాయామం చేస్తే అప్పుడు శరీరంలో సమతౌల్యం వస్తుంది అని చెప్తారు. ఏ వాయువు బాగలేకపోతే ఏ మన అవయవం పాడవుతుంది, లోపల ఉన్న ఆర్గన్స్ అంటారు కదా, అవి పాడవుతాయి అని చెప్పిన శాస్త్రాలు ఉన్నాయి. మొన్న ఒకళ్ళు వచ్చారు గోశాల నుంచి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్. ఆమె పరీక్షలు చేస్తున్నప్పుడు ఓహో మీలో ప్రాణవాయువు తక్కువగా ఉంది, మీలో అగ్ని ఎక్కువగా ఉంది, ఇలా అది ఒక విధానం, అది ఒక పద్ధతి. అది చెప్తూ ఉంటే నిజమే 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 అన్నారు. సుమారుగా 90% దాన్ని బట్టి కూడా మనం తెలుసుకుని, లేదా నాడి పట్టుకుని చెప్తారు. ఇప్పుడు నాడీ శాస్త్రం అంతగా ఎవరు చూడటం లేదు. నాడి పట్టుకుని ఏ వాయువు ఎంతగా పనిచేస్తోంది నీలో, దాని మీద ఇప్పుడు ఎవరు అంత కృషి ప్రయత్నం చేయట్లేదు అని చెప్తారు. అది చాలా పెద్ద శాస్త్రం. అంటే ఎన్నో వందల మందిని పరీక్ష చేసి ఆ డాక్టర్ తెలుసుకుంటాడు. ఇలా పట్టుకుని చూసి, పూర్వకాలంలో అలోపతి వాళ్ళు కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తారు, తగ్గిపోయింది. స్టెథోస్కోప్ పెట్టి చేస్తున్నారు. నాడి బట్టి ఓహో వీళ్ళలో ఈ రోగం ఉంది, ఈ వాతదోషమో పిత్తదోషమో కఫదోషమో ఏదో ఉంది అని తెలుసుకోవటం. అలా పూర్తిగా శరీరానికి కావలసిన అసురుగాది, దాన్ని రక్తాన్ని అందించేది సమ్యగ్ అనంతి అనేనేతి సమాన అని కూడా చెప్పారు. సమ్యగ్ అనంతి, దీంతో ప్రాణ ప్ర అన వ్య అన సమాన, అన్నిట్లోనూ అన అన అనే పదం ఉంది చూడండి. ఊపిరాడటం, ఆ ఊపిరాడే శక్తి దీనితో సంభవిస్తుంది, సాధ్యమవుతుంది. ఇది లేకపోతే, ఈ వాయువు లేకపోతే ఊపిరి సరిగ్గా అందదు. ఊపిరి సరిగ్గా అందకపోతే రక్త ప్రసారణ సరిగ్గా ఉండదు. రక్త ప్రసారణ బాగలేకపోతే ఏమవుతుంది మనకి తెలుసు. అటువంటి సమాన వాయువు, ఆ సమాన వాయువులో తేడాలు వస్తాయి. ఆ తేడాలు రావటం వల్ల ఆ అవస్థ చాలా భయంకరంగా ఘోరంగా ఉంటుంది. ప్రవిష్ట న వినిర్యాంతి గత సంప్రవిశంతినో యదా వాత వినాడీత్వాత్ తదా స్పందాత్ స్మృతి భవేత్. నాడుల యందు ప్రవేశించిన వాయువు బయటికి రాకపోయినా, అక్కడే ఉన్నా, విపరీతంగా బయటికి వచ్చినా అన్నీ తాపత్రయాలే. సమంగా ఉండాలి. అలా సమంగా ఉండేలాగా సృష్టి జరిగింది. దాన్ని కాపాడుకోవాలి మనం సమంగా ఉండేటట్టుగా. అలా ఇలా అయిపోతే గనక బయటికి వచ్చినా కష్టమే, పూర్తిగా లోపల ఉన్నా కష్టమే. పూర్తిగా బయటికి వస్తేనూ తాపత్రయమే, పూర్తిగా లోపల ఉంటేనూ తాపత్రయం. మళ్ళీ ప్రవేశించకపోయినా కూడా లోపలికి నాడుల వ్యాపారము ఆగిపోతుంది. నాడీ వ్యాపారం ఆగిపోతే చక్షురాది ఇంద్రియాలు తమ పనులను విడిచిపెడతాయి. క్రమక్రమంగా ఆయా ఇంద్రియాలు, ఆయా అవయవాలు పనిచేయటం మానేస్తాయి. అప్పుడే ఆ సమయంలోనే పక్షవాతం రావటము, ఇవన్నీ తాపత్రయాలు కనిపిస్తూ ఉంటాయి. వాతం అంటేనే, పక్షవాతం అంటేనే వాతానికి సంబంధించింది, వాయువుకి సంబంధించిన రోగం అది అని. అటువంటి రోగాలు వస్తాయి. అందువల్ల క్రియాయోగం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. అప్పుడు సమతౌల్యం సాధ్యమవుతుంది. ప్రాణాయామం అనేది చాలా గొప్ప వరం. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం అది. దాన్ని మాత్రం ఎప్పటికీ మానకూడదు. అన్ని తపస్సుల కన్నా, అన్ని సాధనల కన్నా చాలా అత్యంత శ్రేష్టమైన సాధన ప్రాణాయామం. అందులో కుంభకం చేస్తే మరీ మంచిది. ఆ స్థితి గురువుల వల్ల కలిగితే, గురువులు చూపించిన మార్గంలో ఏ ప్రాణాయామం చేయమంటారో ఆ ప్రాణాయామం, సహజ ప్రాణాయామం అయినా చేయండి కనీసం. దాంతోనే మనం బతుకుతున్నాం. అరే ఒక్క సెకండ్ మనం ఇట్లా పట్టుకుంటే కూడా కొంతమంది తనకలాడుతూ ఉంటారు. అటువంటి శక్తి ఉంది ఆ ప్రాణానికి. అది మనల్ని కాపాడుతోంది. మనం జీవించి ఉన్నామంటే ప్రాణశక్తియే. మరి దాన్ని వృద్ధి పొందించేది ప్రాణాయామం. అది
మానకూడదు, ప్రాణాయామం చేయాలి. సూర్యచంద్ర నాడీ భేదనం అని, సహజ ప్రాణాయామం అని రకరకాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని ఆ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయాలి. అత్యంత ముఖ్యమైనది. ఇంద్రియ జ్ఞానము తొలగిపోతుంది, ఇంద్రియ జ్ఞానమే పోతుంది. ఇక అప్పుడు మనస్సు పనిచేస్తున్నా కూడా బయటి ఇంద్రియాలు పనిచేయవు. మనస్సు పనిచేస్తుంది, బయట ఇంద్రియాలు పనిచేయవు. అందువల్ల వాటికి శక్తి ఉండదు. న విశత్యేవ వాతోన నిర్యాతి పవనో యద శరీరనాడీ వైధుర్యాత్ మృత ఇత్యుచ్యతే తదా. మనస్సు పనిచేస్తోంది కాబట్టి ప్రాణాలు ఉంటాయి, కానీ ఇంద్రియాలకి శక్తి జ్ఞానము పోయింది కాబట్టి వాడు మనకి చూసే వాళ్ళకి ఒక నిశ్చేతనంగా పడి ఉంటాడు అంతే. మనస్సు ఉంది, ఆ మనస్సు బతికుండాలి 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 అంటోంది, అందుకనే ప్రాణాన్ని పట్టుకున్నది అది. ఆ మనశ్శక్తి వల్ల ప్రాణాలైతే ఉన్నాయి, ఊపిరాడుతున్నాడు అంతే, మిగతావేవి కూడా పని చేయటం లేదు. అది ఆ స్థితి వస్తుంది. నాడుల వ్యాపారం ఆగిపోయి ప్రాణవాయుగతి నిరోధమైనప్పుడు ముక్కుతో కాక నోటితో కూడా ప్రాణం అవటం కష్టమైపోతుంది. అది అటువంటి ఒక స్థితి వస్తుంది. అప్పుడు జీవుడు ఇక లేడు, మరణించాడు అని చెప్తున్నారు. ఇది జరిగేది ప్రపంచంలో. హా హా అని మనం పరిగెత్తినప్పుడు నోటితో గాలి ఆడతాం కదా, అలా నోటితో అయినా గాలి ఆడతామేమో అని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కూడా వాడికి అది సాధ్యం కాదు. ఆ గాలి అందక వాడు ఇంకా శరీరాన్ని విడిచిపెట్టి పోయాడు జీవుడు అని వ్యవహారం చేస్తారు. మృత ఇత్యుచ్యతే తదా. ఇది జరిగేది ఆ సమయంలో. ఆగంతవ్యో మయా నాశః కాలేనైతావతేతియ పూర్వ సంవిదితా సంవిత్ యాతి తచ్చోదితామృతిం. నేను జన్మిస్తాను, ఈ సమయంలో మరణిస్తాను అనే ప్రాక్తన పూర్వ చిత్సంకల్ప నియమం ఏదైతే ఉందో అది ఆ నియమమే మరణానికి కారణమవుతోంది. వీళ్ళు ఈ సమయాల్లో జన్మిస్తున్నారు, ఈ సమయాల్లో విడిచిపెట్టిపోతున్నారు అంటే ఏమిటి కారణం? చిత్సంకల్ప నియమం. ఆ నియమం కారణమైంది. ఆ నియమాన్ని మార్చిన ఘట్టం మనకి మార్కండేయుడి కథలో కనిపిస్తుంది. ఆ నియమము అక్కడ మృత్యువుని కూడా తలకిందులు చేసేసాడు ఆయన. అంటే సాధన, బలమైన భక్తి, దాన్ని మార్చే శక్తి దానికి ఉంది అని, మళ్ళీ పుట్టి వచ్చాడని చెప్తారు కదా, ఆ శక్తి దానికి ఉంది అని. అది ఎట్లా వచ్చింది? మీరు అన్నారా నియమం మారదని. అంటే వాడు ఇంకొక నియమం చేసుకున్నాడు మార్కండేయ జీవుడు. ఏమని అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు నా నియమం మారుతుంది అని మళ్ళీ నియమం చేసుకున్నాడు. అక్కడ కూడా నియమమే, నియమం లేకుండా ఏదీ లేదు. పోయినవాడు వచ్చాడు. ఎలా అండి మిరాకిల్ జరిగింది అంటే, మిరాకిల్ జరగాలి నా జీవితంలో అని నియమం చేసుకున్నాడు వాడు. నియతి లేకుండా ఏదీ లేదు ప్రపంచంలో, అది చెప్పదలిచింది వాడు. చిత్సంకల్పం, అలా చిత్సంకల్పం చేశావు. అదే సమయంలో నువ్వు ఒక చిత్సంకల్పం చేశావు. ఏమిటి అంటే, నేను చేసే ఈ ధ్యాన కర్మ, ఈ సత్కర్మలు లేదా మంచి ఆలోచనలు, గురుభక్తి, దైవభక్తి, ఇవన్నీ కూడా నా ఆయుస్సుని వృద్ధి పొందించాలి అని నువ్వు అనుకున్నావు. జీవుడు అనుకున్నాడు. దాంతో ఆయుస్సు వృద్ధి చెందుతుంది. అందువల్లే ఈ ఆయుష్ హోమాలు చేసుకోండి, శాంతులు చేసుకోండి అని చెప్పే కారణం. ఇవన్నీ ఈ వైదిక కర్మలు ఎందుకు పుట్టాయి అంటే నియమం చేసుకున్నాడు. దీనివల్ల ఆయుస్సు వృద్ధి అవుతుంది అని నియమం చేసుకున్నాడు. అది కూడా నియమమే. అలా ఆ కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈదృశేన మయే హేత్థం భావ్యమిత్యాది సర్గజ సంవిద్ బీజకళానాశం న కదాచన గచ్చతి. నేను ఈ స్థానాన్ని ఇలా పొందుతాను, ఇలా ఉంటాను అంటే ఇలా జన్మిస్తాను, ఇలా అవుతాను అనే సంకల్పం, ఆ మాయాశక్తి, సంకల్ప మాయాశక్తి, అది సృష్టి ప్రారంభంలో ఆవిర్భవించింది. అది ఎవరి సృష్టి? నీ సృష్ట్యా లేకపోతే జగత్ సృష్ట్యా? జగత్ సృష్టి అనే ప్రసక్తే లేదు ప్రపంచంలో. సృష్టి అంటే మన సృష్టే మనం మాట్లాడేది. మనం ఏదో చాలా గొప్పగా జగత్ సృష్టి అని అనుకుంటాం, ఏదో కల్పాంతం కల్పాది అని ఇలా మాట్లాడతాం. కానీ మన సృష్టి అనేది లేకపోతే జగత్ సృష్టి లేదు. అందువల్ల రెండూ ఒకటే. సృష్టి ఆది అంటే నీ జన్మలు ప్రారంభమైనప్పుడైనా అని అనుకో, లేదా జగత్తు ప్రారంభమైనప్పుడైనా అనుకో, ఏదైనా ఒకటే. సృష్టి ఆదిలో మొత్తానికి ఇటువంటి ఈ సంకల్ప మాయాశక్తి ఆవిర్భవించింది. ఇది ఎప్పటికీ నాశనం కాదు, ఇది ఇలాగే ఉంటుంది. అంటే మనలో కలిగే ప్రశ్నలకి సమాధానం. ఒక విషయాన్ని చెప్పారు, ఆ విషయంలో ఎన్నో ఇవి వస్తాయి, మనకి ప్రశ్నలు వస్తాయి, వాటికి సమాధానం. అంటే ఈ సంకల్పం నాశనం అయిపోతే ఏమిటి అని ప్రశ్న పుట్టింది. దానికి సమాధానం, సంకల్పం అనేది ఎప్పటికీ నాశనం కాదు, అది అట్లాగే ఉంటుంది.
పోవాలి, ఎప్పుడో పోవాలి. అది ఎప్పుడు పోతుందో మళ్ళీ చెప్తారు. సంవిదో వేదనం నామ స్వభావ అవ్యతిరేకవాన్ తస్మాత్ స్వభావ సంవిత్తే నాణ్యే మరణ జన్మని. ఇది చాలా బాగా విని అర్థం చేసుకోవాల్సిన విషయం. అవినాశ స్వభావమైన ఈ మాయాశక్తికి నాశనం లేదు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఎవరు పట్టుకుంటారో అంటే అర్థం ఏమిటి? నన్నెవరు అర్థం చేసుకుంటారో అంటే ఏమిటి? నన్ను అంటే ఎవరిని వారు అని అర్థం. భగవద్గీతలో ఎక్కడ మచ్చబ్దం అస్మచ్చబ్దం వచ్చినా కూడా దానికి అర్థం పరమాత్మ, పరబ్రహ్మ లేదా తనని తాను స్వస్వరూపం అని అర్థం. ఆ విషయంలో ఆయన అట్లా మామేవ అని ప్రయోగిస్తాడు. మామేవ ఏ ప్రపద్యంతే. నన్నెవరు పట్టుకుంటారో, నన్నెవరు తెలుసుకుంటారో వాళ్ళు మాయని దాటుతారు అని. వారికి మాయ నశిస్తుంది అని చెప్పలే ఆయన. మాయని దాటుతారు. మాయ అక్కడే ఉంటుంది, నువ్వు దాటిపో అంతే. నది అక్కడే ఉంటుంది, నువ్వు దాటిపో. అది అద్భుతమైన ఉపదేశం. అలా ఆ మాయాశక్తి ఎప్పటికీ నాశనం కాదు. ఆ మాయ అనేది అలాగే ఉంటుంది. ఎవరికి? అజ్ఞానులకి. ఎవరికి నాశనం అవుతుంది లేదా ఎవరు దాటుతారు? జ్ఞానులు దాటుతారు. జ్ఞాని అంటే ఎవరు? తెలుసుకున్నవాడు అంతే. ఆ మాయాశక్తి నాశనం లేదు దానికి. ఈ స్వభావ జ్ఞానానికి జనన మరణాలకు భేదము లేదు. ఈ స్వభావ జ్ఞానం ఉంది కదా, ఇది అంటే ఎప్పటికీ నాశనం కాని మాయ, దీనికి జనన మరణాలకి ఏ భేదము లేదు. అవి రెండు ఒకటే. జనన మరణాలు అనుకోవటమే మాయ, ఆ మాయే జనన మరణాలు. దానికన్నా వేరేది లేదు ప్రపంచంలో. అవి రెండు ఒకటే. అందువల్ల నియమము నశిస్తే జగద్వ్యవస్థ నశిస్తుంది అనే ప్రశ్న లేదు. ఇది వాళ్ళు ఆ మెలిక పెట్టి చెప్పారు ఈ విషయాన్ని. ఎట్లా చెప్పారు అంటే, మనం ముందు అనుకున్నాం కదా, నియమం పోదు, నియమం పోతే జగద్వ్యవస్థ నశిస్తుంది అనే ప్రసక్తే లేదు. ఎందుకని అంటే అది నశించనిది, ఆ నియమం ఎప్పటికీ నశించనిది. అందువల్ల వేదాలు ఎప్పటికీ నశించవు, వేదాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. జ్ఞానం ఎప్పటికీ నశించదు, అలాగే ఉంటుంది. అది నియమం. అది అలాగే ఆ మాయాశక్తి అలాగే ఉంటుంది. అది ఒక నియమం. అది ఎవరికి నశిస్తుంది? అది తర్వాత ముక్తి కలిగినప్పుడే అది లేకుండా పోతుంది. ముక్తుడికి అది లేదు. అది ముక్తుడికి మాయా అనే ప్రశ్నే లేదు. ముక్తుడు మాయను చూస్తూ ఉండడు. నేను ఆ మాయను దాటొచ్చాను అని అనుకోడు వాడు. వాడికి మాయా అనే ప్రసక్తే లేదు. మాయా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తాడు అని తెలిసిన వాడు పాము అని భయపడతాడా? లేదు. తాడని తెలుసు వాడికి పూర్తిగా. అసలు పాము వాడికి మనస్సులోనే రాదు, ఆలోచనే రాదు. ఆ భయం ఉన్నవాడికి మాత్రమే పాము అనే ప్రసక్తి. అందువల్ల వాడు మాయని చూడటము అనే ప్రశ్న కూడా లేదు. మాయ అనేది అసలు వాడి విషయంలో లేనే లేదు. పూర్తిగా ముక్తుడు వాడు, సంపూర్ణ ముక్తుడు. ఆ ముక్తుడు జీవన్ముక్తుడై తర్వాత విదేహముక్తుడయ్యాడు అని అనుకోండి. వాడికి ఆ స్థితిలో ఉన్నవాడికి మాయా అనే ప్రసక్తి కూడా లేదు. అందువల్ల ముక్తి కలిగినప్పుడే అది నశిస్తుంది. క్వచిద్ ఆవృతి మత్సౌమ్యం క్వచిన్ నద్యాం జలం యథ క్వచిత్ సౌమ్యం క్వచిత్ జీవ ధర్మేదం చేతనం తథా. నదీ జలం ఒకచోట తరంగాలతో కలిసి కలుషితమైనట్టుగా ఉంటుంది, ఇంకొక చోట నిర్మలంగా ఉంటుంది. ఈ చైతన్యం కూడా ఒక్కొక్కప్పుడు సాధనాది కర్మల వల్ల నిర్మలమవుతుంది. దీనికి నైర్మల్యం అనేది ఎట్లా వస్తుంది? నదికి నిర్మలత్వం అనేది ఎట్లా వస్తుంది? ఈ వరద నీరంతా కొట్టుకుపోయి మళ్ళీ స్వచ్ఛమైన నీరు వచ్చినప్పుడు ఆహా నిర్మలంగా ఉంది అని. అలాగే ఈ సాధన ద్వారా మనం చేసే ఈ సాధన కర్మల ద్వారా ఈ కలుషితం అంతా కూడా పోయి నిర్మలమవుతుంది చైతన్యం. నిర్మల స్థితి అది ఎప్పుడూ నిర్మలమే. కానీ దానిలో మనం చేసిన కర్మల వల్ల, మనకు కలిగిన వాసన వల్ల ఈ కాలుష్యం వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం సాధన. ఆ సాధనాది కర్మల వల్ల నిర్మలము. ఇంకొకప్పుడు జీవధర్మారోపం వల్ల రాగద్వేషాది కలుషితము అవుతుంది ఆ చైతన్యం. ఎందుకంటే జీవధర్మాన్ని ఆరోపించాడు. నేను జీవుణ్ణి అనుకున్నాడు. నేను అనేది ఎప్పుడు పుట్టిందో, అహం ఎప్పుడు పుట్టిందో, అహంకారం ఎప్పుడు పుట్టిందో అప్పుడు వీడికి అల్పత్వం వచ్చింది. వీడు తనని తాను అల్పుణ్ణి చేసుకుని కల్మషం వాళ్ళలో నిండిపోయింది అని చెప్తూ, యథా లతాయా పర్వాణి దీర్ఘాయా మధ్యమధ్యత తథా చేతన సత్తాయా జన్మాని మరణాని చ.
పొడవైన లతలు లేదా ఒక చెరుకు గడ ఉంది అనుకుందాం, దానిలో పరువలు ఉంటాయి, లేదా మన ఇది దండం, వెదురు దండం ఉంది అనుకుందాం, దాంట్లో కూడా మధ్యలో కణుపులు, పరువలు అంటారు దాన్ని. పరువలు ఉన్నట్టుగా మధ్య మధ్యత పర్వాణి, కణుపులు ఉన్న విధంగా ఆ చేతన సత్త యందు జనన మరణ రూపాలైన గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు మధ్య మధ్యలో, ఇవన్నీ గ్రంథులు, జనన మరణాలనే గ్రంథులు, ఒకే ధారలాగా వరుసగా పోకుండా గ్రంథులు అవన్నీ. ఒక లైట్, ఒక బీమ్, ఆ లైట్ బీమ్ వచ్చిందనుకోండి, టార్చ్ ఈ మధ్యలో వస్తాయి కదా పెద్ద పెద్ద టార్చ్లు, చాలా దూరం వరకు వెళ్తుంది దాని ప్రకాశం, ఒకే బీమ్ లాగా కనిపిస్తుంది. మధ్యలో ఏదో ఒక ట్రాన్స్పరెంట్ బట్ట ఏదైనా పెట్టండి, కొంచెం ఫిల్టర్ అయ్యి వస్తుంది, ఆ కాంతి తగ్గుతుంది. ఇంకొకటి ఏదో అడ్డం పెట్టండి, దానికి ఇంకా తగ్గి వస్తుంది. లేదా మధ్యలో గోడ వచ్చేస్తే అసలే ఆగిపోతుంది. అలా మధ్య 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 కణుపుల్లాగా ఈ జనన మరణాలు ఆ చైతన్యంలో ఉన్నాయి. వీటిని పోగొట్టుకుంటే అది ఏకధార, ప్రకాశ జ్యోతి ఏకధారగా మనకి కనిపిస్తుంది. ఇదే ఈ ప్రకాశమే నేనై ఉన్నాను అనే భావన కలుగుతుంది. ఇవి గ్రంథులు, ఈ జనన మరణాలు అనేవి గ్రంథులు ఆ ప్రకాశంలో, ఆ చైతన్యంలో. నజాయతే మ్రియతే చేతన పురుష క్వచిత్ స్వప్న సంభ్రమవద్భ్రాంతం ఏతత్ పశ్యతి కేవలం. ఈ చెప్పుకున్నవన్నీ కూడా వ్యవహార దృష్టితో మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది పరమార్థ దృష్టితో కాదు. పరమార్థ దృష్టితో దానికి ఎప్పుడూ మార్పులు లేవు. వ్యవహార దృష్టి వచ్చింది కాబట్టి ఈ తాపత్రయాలన్నీ, పరమార్థానికి దూరం అయిపోయాం కాబట్టి ఇవన్నీ కూడా. పరమార్థ చింతన చేస్తే ఇది అసలు ఈ ప్రశ్న రాదు. ఆ స్థితి మనకి రావాలి అని చెప్పేందుకోసం ఇదంతా వ్యవహార దృష్టితో మాత్రమే. కానీ వాస్తవానికి పరమార్థ దృష్టితో చైతన్య పురుషుడు జన్మించటం లేదు. చైతన్య పురుషుడు అని ఎందుకన్నారంటే అర్థమయ్యేందుకోసం. చైతన్యమని, చైతన్యానికి పుట్టుక చావు అనేది ప్రశ్న లేదు, మరణించటము లేదు. కేవలం స్వప్న భ్రాంతిలాగా దానిని చూస్తున్నాడు అంతే. స్వప్నంలో ఎన్నెన్నో చూసాం, చూసినప్పుడంతా పడుకున్నప్పుడు స్వప్నాన్ని చూస్తున్నప్పుడు నిజమేనేమో అని అనుకున్నాం. కానీ లేచిన తర్వాత ఓహో స్వప్నం ఇది అని అనుకున్నాం. అలాగే వీడు ఈ జనన మరణాల్ని స్వప్నం చూసినట్టుగా చూస్తున్నాడు. ఆ చైతన్యం, దానికి అటువంటి శక్తి ఉంది, దానికి శరీరము లేదు, ఏమీ లేదు. కానీ ఇలా కలలాగా చూసే శక్తి దానికి ఉంది, ఆ చైతన్యానికి. ఏం చేస్తాం? ఆ చైతన్యమే ఇదంతా చూస్తోంది. ఇప్పుడు ఈ భావన, చైతన్య భావన, దాన్నే చైతన్య అర్చన అని స్వామిజీ వారు పిలుస్తారు. జ్ఞానుల్ని అర్చించటం, సత్కర్మ చేసిన వాళ్ళని, గొప్ప పనులు చేసిన వాళ్ళని అర్చించటం, గౌరవించటం, గుర్తించటం, దానికి చైతన్య అర్చన అని పేరు పెట్టారంటే అది ఒక మార్గం పరమాత్మని అందుకునేందుకు, జ్ఞానాన్ని పొందేందుకు అని కదా అర్థం. మనం గురు పూర్ణిమ రోజు చేసే ఆ అర్చన, వ్యాస పూజ, గురు పూజ, దానికి కూడా చైతన్యార్చన అని పేరు. చైతన్య పూజ, చివరికి శుద్ధ చైతన్యం, దానికి ఆవాహన లేదు. ఏదో ఆవాహన ఏమిటి, విసర్జన ఏమిటి, అది ఎప్పుడూ ఉన్నది. అది అటువంటి ఆ చైతన్యాన్నే పూజ చేయటం. స్వప్న భ్రాంతిలాగా ఈ జనన మరణాలని ఆ చైతన్యం చూస్తోంది. ఇదే మంత్రం మనకి కఠోపనిషత్తులో కనిపిస్తుంది. కఠోపనిషత్తు నుంచే వారు తీసుకున్నారు. దాన్ని కూడా గుర్తు చేసుకుందాం. భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో ఇటువంటి శ్లోకాలే కనిపిస్తాయి మనకి. కఠోపనిషత్తులో నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది కఠోపనిషత్తులో మంత్రం. నజాయతే మ్రియతే వా విపశ్చిత్. విపశ్చిత్ అంటే జ్ఞాని అని. ఆ జ్ఞానికి పుట్టుక చావు అనేవి లేవు. ఎందువల్ల అంటే అజహ నిత్య శాశ్వత పురాణ న హన్యతే హన్యమానే శరీరే. శరీరం చనిపోతున్నా కూడా, శరీరం పోతున్నా కూడా తాను పోవటం లేదు, తాను రావటం లేదు, తాను శాశ్వతంగా ఉన్నాడు అని జ్ఞాని ఆ భావనతో ఉన్నాడు అని. దీన్నే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే నజాయతే మ్రియతే వా కుతశ్చిన్నాయం భూత్వా న భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలో భగవద్గీత 2వ అధ్యాయం, దానికి ఏమిటి పేరు? సాంఖ్యయోగ. ఆ సాంఖ్యయోగంలో 19-20 శ్లోకాలు. ఆ శ్లోకాల్లో చెప్పిన మాట ఇది, అద్భుతమైన మాట.
ఇదే ఆ ఉపనిషత్ సారం అనటానికి ఇదే సంకేతం. అంటే ఆయా పదాల్ని అలాగే తీసుకుని కొద్ది కొద్ది మార్పులతో కృష్ణ పరమాత్మ చెప్పారు మనకి. ఇక్కడ ఏనం వేత్తి హంతారం, ఎవరైతే ఈ ఆత్మ చచ్చిపోతోంది అని అనుకుంటారో, లేకపోతే ఎవరైతే వీడు పోతున్నాడు అని అనుకుంటారో, లేకపోతే ఎవరైతే నేను చంపుతున్నాను అని అనుకుంటున్నాడో, ఈ ఇద్దరికీ కూడా అసలు విషయం తెలియలేదు. పోతున్నాను అనుకునే వాడికి తెలియలేదు, నేను వీడు పోయేందుకు కారణమవుతున్నాను అనుకునే వాడికి కూడా తెలియలేదు. ఇద్దరూ తెలుసుకోలేకపోతున్నారు. ఉభౌతౌ న విజానీత నాయం హంతి నా హన్యతే. ఏం తెలుసుకోవట్లేదు వీళ్ళు అంటే ఆత్మకి పుట్టుగా చావు అనేవి లేవు అని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నజాయతే మ్రియతే వా కుతశ్చిత్ నాయం భూత్వా భవితావా న భూయ. భూత్వా ఎప్పుడో పుట్టాడు అనేది లేదు, భవిత ఎప్పుడో పుడతాడు భవిష్యత్ కాలంలో అనేది లేదు, నా భవితావా నా భూయ అజహ నిత్య శాశ్వత. ఇవి రెండూ లేనప్పుడు ఇప్పుడున్నాడు అనే ప్రశ్న ఏమిటి? అందువల్ల వీడికి జనన మరణాలు లేవు అనేది తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు ఆయన. యుద్ధం చేయవయ్యా అని చెప్పేందుకోసం చేసిన ఉపదేశం ఇది. అంటే ఈ భావనతో నువ్వు యుద్ధం చేసినప్పుడు, దీన్ని మనస్సులో కలిగి దీన్ని అనుభవించి నువ్వు చేసినప్పుడు ఆ పాపం నిన్ను పట్టుకోదు అని. ఇది రావాలంటే ఎంతో సాధన, ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఆ అర్జునుడు అది చేశాడు కాబట్టి ఆయనకు ఉపదేశం అయింది. ఆ ఉపదేశాన్ని పట్టుకుని చేశాడు కాబట్టి అర్జునుడికి పాపం అంటుకోలేదు. హన్యతే హన్యమానే శరీరే. ఇదే మంత్రాలు అక్కడ మనకి కనిపిస్తాయి. పురుషశ్చేతనా మాత్రం సగతా క్వేవ నశ్యతి చేతన వ్యతిరిక్తత్వే వదాన్యత్కిం పుమాన్ భవేత్. చైతన్యస్వరూపుడైన పురుషుడికి ఎప్పటికీ కూడా నాశనము లేదు. చేతనరహితమైన దాని యందు పురుషత్వాన్ని ఎలా ఆరోపిస్తావు? దానిలో పురుషత్వాన్ని ఎలా ఆరోపణ చేయగలం అది చెప్పు. సాధ్యం లేదు. చైతన్యంలో నువ్వు ఎలా జీవుడిని ఆరోపిస్తావు? చైతన్యం అయితే చైతన్యం అనాలి, జీవుడైతే జీవుడు అనాలి. మరి చైతన్యానికన్నా వేరేది ఏది లేదు అన్నప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? అంటే జీవుడని భ్రమపడుతున్నాం మనము అని. చైతన్యాన్నే జీవభావనతో భ్రమపడుతున్నాము అని కదా అర్థం. ఆ భ్రమని పోగొట్టుకోవాలి అని. ఆ భ్రమని పోగొట్టుకోవటం ఎట్లా? గురుకృప, గురు ఉపదేశం శ్రవణం చేసి దాన్ని నిరంతరంగా ఆలోచన చేస్తూ, ఓహో నేను పరబ్రహ్మనే ఉన్నాను, జీవుణ్ణి కాదు అని అనుకుంటూ ఉండటం. అందువల్ల మహావాక్యాల్ని జపించాలి అని చెప్తారు. మహావాక్యాలు మనకి గురుగీతాది గ్రంథాల్లో కూడా ఉన్నాయి, కనిపించవు బయటికి. అవన్నీ కూడా మహావాక్యాలే. మనం చెప్పుకునే ధ్యాన శ్లోకంలో 3 ఉన్నాయి, అఖండ మండలాక. దాంట్లో ఒక మహావాక్యం ఉంది. అలా మొత్తం గురుగీతలో 4 మహావాక్యాలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా మహావాక్యాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి సద్గ్రంథాలని పారాయణ చేసినా కూడా మనకి మహావాక్యాన్ని ఊరికే జపం చేస్తే ఫలం వస్తుంది. అలాగే గురుగీతాది గ్రంథాలని, భగవద్గీతాది గ్రంథాలని పారాయణ చేస్తే కూడా ఫలం వస్తుంది మనకి. వాటి వల్ల మనకి ఆ భావన నిలుస్తుంది. చైతన్యం కానిది మరేదో ఉంది అని అందాము అని అనుకుందాం. చైతన్యం కాదది, మరి ఏమిటది అంటే ఏదో చెప్పాలి కదా. అదే జీవుడు. ఓ సరే, అయితే చైతన్యం కానిదే జీవుడు అని అంటారా? అయితే ఆ జీవుడు ఎవరు? అది ఏమిటది? ఆ జీవుడు అనే పదార్థం ఏమిటది? అదేదో అయి ఉండాలి కదా. ఏదై ఉండాలి అంటే అప్పుడు ప్రశ్న, ఇది దేహమా, ఇది ఇంద్రియాలా, ఇది చిత్తమా, ఇది అహంకారమా, ఏమిటిది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాణాలా, పోనీ మనస్సా, బుద్ధియా, లేదా ఇంద్రియాధిష్టాన దేవతలా? ఎవరు జీవుడు అంటే అనేది మనం తెలుసుకోవాలి. లేదా అవిద్యయా? వాటిలో దేనిని కూడా మనం జీవుడు అన్నా ఏదో ఒకటి పట్టుకుని, లేదంటే దేహమే జీవుడు అన్నామనుకోండి, అది ఒక ఇబ్బందే. చిత్తమే జీవుడు, అది ఒక ఇబ్బందే. మనస్సే జీవుడు, అది ఒక ఇబ్బందే. అవిద్యే జీవుడు, అది ఒక ఇబ్బందే. ఏమిటి ఇబ్బంది అంటే ఇవన్నీ జడాలు. జీవుణ్ణి జడుడు అని ఎవరైనా ఒప్పుకుంటారండి ప్రపంచంలో? నేను జడుని అని ఎవరైనా చెప్పుకుంటారా ప్రపంచంలో? ఎవరికీ అనుభవం లేదు. ఎవరు అలా చెప్పరు. మనలో చైతన్యం లేకపోయినా మనం చెప్పుకునేది నేను చైతన్యమే అని అంటాం. మనం అందరికీ ఉండేది ఈ 3 కోరికలు కదా. నేను ఎప్పుడూ చైతన్య స్వరూపంగా, అంటే అన్ని జ్ఞానాలు నాకు తెలిసి ఉండాలి, సర్వజ్ఞానినై ఉండాలి నేను అని కదా అందరూ అనుకునేది ప్రపంచంలో. సత్చిత్ ఆనందాలు, ఈ 3 ఎప్పుడూ ఉండాలి, నాకు అన్నీ తెలిసి ఉండాలి, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఈ 3. మరి ఈ 3 భావాలు ఉన్న జీవుడు జడుడు ఎట్లా అవుతాడు? ప్రశ్న లేదు.
జడుడైతే రాయిలాగా, బండరాయ గుండ్రాయ నువ్వు కాదు కదా, చైతన్యమే అని అంటున్నావు. అందువల్ల ఇవేవీ జీవుడు కాదు. ఇవి కానిది ఇంకేది ఉంది? చైతన్యమే ఉంది. అందువల్ల జీవుడు చైతన్యమే అనాలి. జీవుడు చైతన్యం కాక మరేది కాదు అని అనాలి. అయితే చైతన్యానికి పుట్టుక చావు లేదు కాబట్టి జీవుడికి కూడా పుట్టుక చావు లేదు అనాలి. అదే మనకు కావాల్సింది. నువ్వు పుట్టలేదు, చావలేదు. నీకు చావు లేదు అంటే అందరూ ఒప్పుకుంటారు. అక్కడ ఎవరికి అభ్యంతరం లేదు. అమ్మ నాకు కావాల్సింది అదేనండి, చావు ఎవరు కోరుకుంటారు? అమ్మాయ చావు లేదన్నారు, చాలా సంతోషం. చావు లేదు అని తెలుసుకోవాలంటే పుట్టుక కూడా లేదు అని తెలుసుకోవాలి. అది ఉన్నది. పుట్టుక లేదు అంటేనే చావు లేదు. చావు లేదు అంటే పుట్టుక ఉంది. పుట్టుక ఉంది అంటే చావు ఉందనే అర్థం. పుట్టావంటే ఎప్పుడో చచ్చావనే అర్థం. అప్పుడు చచ్చావు కాబట్టి ఇప్పుడు పుట్టావు, ఇప్పుడు చస్తావు కాబట్టి ఎప్పుడో పుడతావు. ఇది వరుస. మరి అయితే నీకు చావు లేదు అని తెలుసుకోవాలి అంటే, మృత్యువు లేదు అని తెలుసుకోవాలంటే, నువ్వు మార్కండేయుడు అవ్వాలి అంటే నాకు పుట్టుక లేదు అని తెలుసుకోవాలి. ఆ పిల్లవాడు వెళ్ళి ఆ శివలింగాన్ని కావలించుకున్న తర్వాత వాడికి ఏమో జ్ఞానం కలిగింది. ఆ చిన్నపిల్లవాడికి ఏమిటా జ్ఞానం అంటే, నాకు పుట్టుక లేదు అనే జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం కలగటం కోసమే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అన్నాడు. ఆ చంద్రశేఖర అనే పదానికి ఎంత అర్థం ఉంది తెలుసా? చంద్రుడు అంటే ఏమిటి, శేఖర అంటే ఏమిటి, ఒక్కసారి భావన చేయండి. చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర అష్టకాలు ఉన్నాయి కదా. ఆ సమయంలో మార్కండేయుడు ప్రార్థించినది అద్భుతమైన స్తోత్రం అది. అలా పట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ఏముంది? ఆ ప్రార్థనలో ఉన్నది నాకు పుట్టుక లేదు అనే జ్ఞానం ఉంది. ఓహో, ఈ జ్ఞానం కలిగింది వీడికి. అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, మృత్యుని గెలిచాడు. పిల్లవాడు మృత్యుంజయుడయ్యాడు. మృత్యుంజయుడయ్యాడు మార్కండేయుడు. ఆయనకి చావు లేదు. ఆయనకి ఎప్పుడూ ఉండేవాడు ఆయన. మృత్యుంజయుడయ్యాడు అంటే శివుడు మార్కండేయుడు ఇద్దరు ఒకటే కదా. ఆయనకి మృత్యుంజయుడైన పేరు, ఈయనకి మృత్యుంజయుడైన పేరు. ఆ జ్ఞానము ఆ స్థితిని కలిగిస్తుంది మనకి. అది అక్కడ చెప్పదలిచిన విషయము. జీవుడు వాటిలో దేనిని మనం ఇప్పటివరకు చెప్పుకుని ఉన్నాయి కదా, దేన్నన్నా కూడా జీవుడు జడం అనే అర్థం వస్తుంది. జడానికి జనన మరణాలు సంభవించవు. జడం పుట్టింది పోయింది అని ఎవరు చెప్పరు ప్రపంచంలో. నా అనుభవం ఎవరికీ లేదు. అందువల్ల చైతన్యమే జీవుడు అని ఒప్పుకోవాలి. ఇది మన సిద్ధాంతం. జీవుడు ఏమిటి అంటే, జీవుడు చైతన్యము అని. జీవుడు అనేవాడే లేడు, అది తర్వాత విషయం, తర్వాత చెప్తారు. ప్రస్తుతానికి మనం అనుభవంలో ఉన్నాం కదా, నేను నువ్వు అనే అనుభవంలో ఉన్నాం కదా. నేను చైతన్యము అని తెలుసుకో, ఉన్నదంతా కూడా చైతన్యమే అని తెలుసుకో. తరువాత అసలు జీవుడు నేను అనేదే లేదు అని తర్వాత వస్తుంది. ఇవన్నీ భూమికలు అనుకోండి, మెట్లు అనుకోండి, వరుసగా ఒకటోటే దాటి వెళ్ళాలి అని అనుకోండి. అలా అంటే మరణమే లేదు అని చెప్పినట్టు అవుతుంది. చైతన్యానికి జనన మరణాలు లేవు కదా, ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పోయింది అని. అదే అక్కడ జ్యోతిస్తంభాన్ని వెతుకుతున్నప్పుడు చెప్పింది కూడా అదే. దాన్ని కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఎవరు వరాహ అవతారంలో ఆయన విష్ణువు వెతికినా, హంసావతారంలో బ్రహ్మగారు వెతికినా కూడా ఆ జ్యోతిస్తంభానికి పుట్టుక చావు అనేది లేదు అని. అది చెప్పడం కోసం. అంటే దేవతల శరీరంతో వెతికినా కూడా దానికి పుట్టుక చావు అనేది దొరకదు అని. ఆ చైతన్యం నిత్యమైనది, శాశ్వతమైనది అని. అది చెప్పేందుకోసం ఆ కథ. కోద్యయావన్ మృతం బ్రూహి చేతనం కస్య కిం కథం మ్రియంతే దేహలక్షాణి చేతనం స్థితమక్షయం. చేతనం మరణించింది అని చూసిన వాడే లేడు ప్రపంచంలో. ఎవరైనా ఉన్నారా అండి? చేతనం పోయింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. సాక్షి ఎవరున్నారు? ఎవరూ లేరు దానికి. అందువల్ల చేతనానికి మరణం అనేదే లేదు. ఇంతవరకు ఎప్పుడైనా చేతన వస్తువు మరణించి ఉందా చెప్పు? ఎప్పుడైనా ఒకసారైనా అలా విన్నామా? ఎప్పుడైనా? సాధ్యమే లేదు. కేవలం లక్షల కోట్ల శరీరాలు పోతున్నాయి, కానీ చేతనం మాత్రం అలాగే ఉంది. చైతన్యము స్థిరంగానే ఉంటుంది. అమరిష్యన్నవై చిత్తం ఏకస్మిన్నేవ తన్మృతే అభవిష్యత్ సర్వభావమృతిరేక మృతాభిభ. చైతన్యం నశించినప్పుడు అక్కడ ఒక శృతి వాక్యాన్ని గుర్తు చేస్తారు మనకి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అందరిలోనూ అన్ని శరీరాల్లోనూ ఉన్నది ఏకః దేవ, ఒకే చైతన్యము, ఒకే దేవుడు. దేవ అనే పదానికి చైతన్యం, పరమాత్మ అని అర్థం.
ఆ ఒకే పరమాత్మ చైతన్యము అన్ని శరీరాల్లోనూ ఉంది అని శృతి వాక్యాలు చెప్తున్నాయి. వేదమే ప్రమాణం కదా మనకి. మరి ఆ చైతన్యమే అన్ని శరీరాల్లోనూ ఉంటే ఆ శృతి వాక్యాల్ని బట్టి చిత్తం అనేది ఒకటే కావటం వల్ల, ప్రారంభంలో చెప్పుకున్నాం కదా సమష్టి చిత్తము అని, చిత్తం అనేది ఒకటే కావటం వల్ల ఒకడెవడు ప్రపంచంలో పోయినా కూడా, ఎవరో ఒకడు పోయాడు, మిగతా అందరూ పోవాలి, ఇంకా ప్రపంచంలో ఏది ఉండకూడదు. అంటే పూర్వపక్షాన్ని మనస్సులో పెట్టుకుని వాడు ఏదో ఒక ప్రశ్న వేశాడు, దాన్ని మనస్సులో పెట్టుకుని దానికి సమాధానం చెప్పటం ఇది. అలా సాధ్యం లేదు. ఒకడు పోతే అందరూ పోవటం అనేది ఎక్కడ సంభవించటం లేదు. అలా ఒకడు పోతే అందరూ పోతారంటే ఇక ప్రపంచంలో ఎవరు ఏ సంబంధము పెట్టుకోరు. ఇది రామాయణంలో కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి చెప్తాడు, ఒకడు పోవటం వల్ల అందరూ ఎలా పోతారో చెప్తాడు ఆయన. ఆ మాట ఎందుకు చెప్పాడు ఆయన అంటే, చైతన్యం అనేది లేకపోతే ప్రపంచంలో ఎవరూ లేరు అని. సీతామాత గురించి చెప్తూ ఆయన అక్కడ, ఈ సీతామాత విషయాన్ని నేను తీసుకువెళ్ళి కనిపించలేదని చెప్పినా కష్టమే, నాకు కనిపించలేదు కదా అని చెప్పి నేను తిరిగి వెళ్లకుండా ఇక్కడ ఉన్నా కూడా కష్టమే. రాముడు ఎదురు చూస్తాడు, అయ్యో నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయాయి, ఇక రాడేమో, సీత లేదేమో అని చెప్పి రాముడు ప్రాణాలు విడిచిపెట్టేస్తే, రాముడు లేకుండా పోతే అయ్యే అనర్థాలేమిటి అని ఆంజనేయ స్వామి చెప్తాడు సుందరకాండలో. చెబుతూ అన్నీ చెప్పి ఆయన మొత్తం అందరూ పోతారు, మిగిలే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అయోధ్య ఇక వానర సైన్యం మొత్తం అంతా మట్టిలో కలిసిపోతారు. ఉండేది ఎవరు? జడున్నైనా నేను ఒక్కడనే ఉంటాను అని చెప్పాడు ఆయన. అది ఆయన చివరికి తీర్మానం చేసింది. అంటే తనని తాను అవివేకి అనుకుంటూ ఆంజనేయ స్వామి, తనని తాను జడుడు అని అనుకుంటూ నేను ఎందుకు ఉండాలి, కార్యసాధన చేయని వాడిని నేను ఎందుకు ఉండాలి, అందువల్ల నేను అసలు పోను, ప్రాణత్యాగం చేయకూడదు, శాస్త్రాలు ఒప్పుకోవు, ఆత్మహత్య అనేది అపరాధం, అందువల్ల ఏం చేస్తాను, నిరాహారిణై ప్రాయోపవేశం చేసి ఇక్కడే కూర్చుంటాను. ఇది ఆయన తీర్మానం చేసుకున్నది. అక్కడ ఎంత విషయం ఉంది మనకి సుందరకాండలో. అంటే ఆ చైతన్యం అనేది, రామ చైతన్యం అనేది లేకపోతే ఏదీ లేదు. అది ఉన్నది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మిగతా అందరూ ఉన్నారు, ప్రపంచం అంతా ఉంది. అదే ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే, ఆ చైతన్యం అనేది లేకపోతే ఒకడు పోతే అందరూ పోవాల్సి వస్తుంది. అలా ఎవరు ఒప్పుకోవటం లేదు ప్రపంచంలో, అది ఎవరికి అనుభవం లేదు. అలా ఒకడు పోవటం వల్ల ఎవరు పోవటం లేదు. ఒకడు మరణించినా కూడా అందరూ మరణించినట్లే అవుతుంది. ఇది లోకానుభవ విరుద్ధం. ఇది ఇటువంటి అనుభవం ఎవరికీ లేదు. అయితే ఇంతకీ జీవన మరణాలంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం చెప్తూ వాసన, ఈ శ్లోకంలో ఏం చెప్పారు అనే ప్రశ్న వస్తుంది మీకు. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే, చిత్తం ఒకటే కావటం వల్ల ఒకడు పోతే అందరూ పోవటం అనేది సంభవించటం లేదు, అందువల్ల జీవన మరణాలు అనేవి అసత్యాలు అని చెప్పటం ఇక్కడ అభిప్రాయం. అందుకోసం చైతన్యం శాశ్వతం అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం. దాన్ని చెప్తూ వాసనామాత్ర వైచిత్ర్యం యజ్జీవోనుభవేత్ స్వయం తస్యైవ జీవమరణే నామని పరికల్పితే. అసలు జీవుడికి జనన మరణాలు వాస్తవాలు కావు. ఇది ఒక నాటకాన్ని చూసినట్టుగా చూడాలి. నాటకం చూస్తాం మనం, సినిమా చూస్తాం, డీప్గా వెళ్ళిపోయి ఏదో సీరియల్లో ఎవరో చచ్చిపోతే కూడా ఏడిస్తే దానికి ఏం చెప్తాం, సీరియల్లో పాత్ర అది, వాళ్ళు అక్కడ నటించి అక్కడ పోయినట్టుగా నటించి మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అది చూసి కూర్చుని ఏడుస్తూ ఉంటే వీళ్ళ ఇల్లు ఏమైపోతుంది, వీళ్ళ కుటుంబం వీళ్ళ పరివారం ఏం కావాలి. అలా నాటకాన్ని చూసినట్టుగా చూసేవాడు తెలివైన వాడు. కానీ వీడు కూడా సీరియల్లోకి నాటకంలోకి వెళ్ళిపోతే అది రసభావంతో ఆయా సమయంలో అలా కలగచ్చేమో, నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది వాళ్ళు చేసేదాన్ని బట్టి. కానీ నాటకం అని మాత్రం మనకు తెలుసు. అలాగే ఏ అనుభవం కలిగినా కూడా దాన్ని నాటకంలాగా చూడు, వాస్తవాలు కావివి. ఇవి వాసనా వైచిత్ర్యాలు. ఈ వాసనా వైచిత్ర్యమే జీవమని మరణమని చెప్పబడుతోంది. దీనికే 2 పేర్లు, జనన మరణాలని దీనికే పేరు. ఏవన్న కశ్చిన్ మ్రియతే జాయతే నచ కశ్చన వాసనావర్తగర్తేషు జీవో లుఠతి కేవలం. కనుక జీవుడు జన్మించటం లేదు, మరణించటం లేదు. జీవుడు వాసనావర్తాలు అనే గర్తాలలో, ఆ గుంటల్లో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి ఎవరూ పుట్టలేదు, ఎవరూ పోలేదు. నజాయతే మ్రియతే వా
కదాచిత్ నాయం భూత్వ. అక్కడ ఆత్మ విషయంలో చెప్పారు. ఆత్మకి పుట్టుక చావు లేదు అంటే ఒప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ యోగ వాసిష్టంలో నా కశ్చిన్ మ్రియతే, ఎవడు పుట్టట్లేదు, ఎవరు చావట్లేదు. ఇది విశేషం. యోగ వాసిష్టంలో చెప్పిన విశేషం. ఎవరికి జనన మరణాలు లేవు. ఎవరికీ లేవు అంటే ఇంతమంది కనిపిస్తున్నారు కదండి, ఇంత ప్రపంచం ఉంది కదండి, ఇన్ని జీవులు ఉన్నాయి కదండి, మరి ఎవరు పుట్టలేదు ఎవరు పోలేదని ఎట్లా అంటారు మీరు? అంటే ఉన్నది ఒకటే అని చెప్పటం అభిప్రాయం కదా అక్కడ. దాన్ని అలా మనకి ఉపదేశం చేశారు. అత్యంత సంభవాదేవ దృశ్యస్యాసౌ చ వాసన నాస్త్యేవేతి విచారేణ దృఢజ్ఞాతైవ నశ్యతి. దృఢ విచారంతో ఇది ఎలా తెలుస్తుంది, ఈ మాయ ఎలా పోతుంది అంటే దృఢ విచారంతో. దృశ్య వస్తువుల అత్యంత అభావం బోధపడినప్పుడు, జగత్తు యొక్క అత్యంత అసంభవం తెలిసినప్పుడు వాసనలన్నీ కూడా వినాశనాన్ని పొందుతాయి. వాసనలు మనస్సు నుంచి వెళ్ళిపోతాయి. ఇక నిర్మలమైన చైతన్యమే అయి ఉన్నాడు. అప్పుడు దృశ్య సత్త కూడా క్షీణించిపోతుంది, జగద్వాసన పూర్తిగా పోతుంది. అదే సాధన. ఆ సాధన ద్వారా ఆ స్థితి కలుగుతుంది అని అనుదితముదితం జగత్ప్రబంధం భవభయతోభ్యసనైర్విలోక్య సమ్యక్ అలమనుదిత వాసనో హి జీవ భవతి విముక్త ఇతీహ సత్యవస్తు అని ఆ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. వైరాగ్యాది సాధన సంపన్నుడు, అవికారి అయిన జీవుడు భ్రాంతితో నిండుకొని ఉన్న ఈ జగత్తును తత్వదృష్టి వల్ల మిథ్య అని గ్రహించి ద్వైత వాసనాహీనుడై భవభయం నుండి ముక్తుడవుతున్నాడు. ఈ ముక్తాత్మస్వరూపం ఒకటే సత్యమైనది. తక్కినవన్నీ ప్రపంచంలో మిథ్యలు. ఏదీ లేనప్పుడు అది మిథ్యే కదా. గురువుల ఉపదేశంతో దానివల్ల ఏమవుతుంది? గురువుని సేవించటం వల్ల, గురుభక్తి వల్ల అంటే చెప్తున్నారు, దోష దర్శనం చేయటం అనే శక్తి కలుగుతుంది. దోషం చూడగలగాలి. గుణాన్ని ఎలా చూస్తామో అలాగే దోష దర్శనం కూడా చూడాలి. దోష దర్శనం చేసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళడు, జాగ్రత్త పడతాడు. ఓహో ఇది దోషము అని తెలుసుకుంటాడు. ఇది వద్దురా, మనకు పనికిరాదురా, దీనివల్ల అనర్థాలు కలుగుతాయిరా అంటే ఆ పని చేయడు బుద్ధిమంతుడు. గురు సేవ వల్ల, గురుభక్తి వల్ల, గురు ఉపదేశం వల్ల దోష దర్శనం అనేది సిద్ధిస్తుంది. దానితో భవభయం కలుగుతుంది. దోషాన్ని చూసినప్పుడు భయం కలుగుతుంది. దేని మీద? భవం అంటే జనన మరణాల చక్రంలో పడతానేమో అని భయం కలుగుతుంది. ఆ భవభయం కలిగినప్పుడు వైరాగ్యాది సాధనలను గురువుల కృపతో పొందుతాడు. ఈ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలండి అంటే వైరాగ్యమేవా భయం అని చెప్తారు వాళ్ళు. అన్నిట్లోనూ భయం ఉందయా ప్రపంచంలో, వైరాగ్యంలో మాత్రమే భయం లేదు. ఓహో అయితే ఆ వైరాగ్యాన్ని పట్టుకోవాలి నేను అని. ఎక్స్పెక్టేషన్ అదే ప్రాబ్లం. అన్నిటికీ క్రియేట్ చేసేది, అన్ని ప్రాబ్లంలకి క్రియేట్ చేసేది ఏది అంటే ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కాలేదో అప్పుడు తాపత్రయాలు ప్రారంభమవుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండటమే వైరాగ్య స్థితి, ప్రారంభ స్థితి అనుకోండి పోని. ఆ వైరాగ్యము దానివల్ల కలుగుతుంది. సాధనల వల్ల గురుకృపతో వైరాగ్య సాధన, వైరాగ్యం సిద్ధిస్తుంది. అప్పుడు జీవుడు మోక్షానికి అధికారి అవుతాడు. దేనికి అధికారి అవుతాడు? మోక్షానికి అధికారి అవుతాడు. జ్ఞాన వైరాగ్యాభ్యాం, జ్ఞానము వైరాగ్యం. వైరాగ్యం ఉంటే జ్ఞానము, జ్ఞానం ఉంటే వైరాగ్యం. ఇవి రెండు సాపేక్షకాలు. ఎప్పుడు వైరాగ్యం ఒకటి ఉంటే చాలా లేదు, జ్ఞానం ఒకటి ఉంటే చాలా లేదు. మరి జ్ఞానం అంటేనే వైరాగ్యం కాబట్టి జ్ఞానికి వైరాగ్యం ఉండి తీరాలి, ఉంటుంది. వైరాగ్యం జ్ఞానం లేకుండా రాదు కాబట్టి కలిగిన వైరాగ్యం, ఇది జ్ఞానం లేకుండా వైరాగ్యం కలిగిందనుకోండి, అది టెంపరీ, మళ్ళీ పోతుంది. అందువల్ల వైరాగ్యం కలిగిన వాడు వెంటనే చేయాల్సిన పని ఏమిటి అంటే జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. అప్పుడు ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. పోనీ జ్ఞాని అతి కష్టం మీద చదువుకున్నాడు, వాడేం సాధన చేయాలి అంటే వాడు వైరాగ్య సాధన చేయాలి. అన్నీ తెలిసాయి వీడికి, కానీ వైరాగ్యం లేదు, అది ఇబ్బంది. అందువల్ల అవి రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ కలిపి చెప్తారు. జ్ఞానము వైరాగ్యం. ఆ జ్ఞాన వైరాగ్యాలు గురువు అనుగ్రహంతో కలిగి మోక్షానికి అధికారి అవుతాడు. అప్పుడు గురువుల వద్ద శ్రవణం చేస్తాడు. గురువులు చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు, అనుభవానికి తెచ్చుకుంటాడు. అప్పుడు భ్రాంతితో కలిగిన జగత్తు పరమార్థ దృష్టితో లేదు అని తెలుసుకుంటాడు. అది వాడికి అనుభవానికి వస్తుంది.
అప్పుడు వాడు సమ్యజ్ఞాని అవుతాడు. ఇది క్రమం, ఇది వరస. ద్వైతరహితుడైన జీవుడు వాడినే విముక్తుడు అని పిలుస్తారు. ద్వైతాలు పోతాయి వాడికి. ద్వైతం అంటే రెండు, ఆ రెండు అనేది పోయి ఒకటే అనేది వాడికి మనస్సులో దృఢంగా నిలుస్తుంది. అప్పుడు వాడిని విముక్తుడు అంటారు. ఎవరు అనాల్సిన పని లేదు, వాడు విముక్తుడై ఉంటాడు. అప్పుడు అతడి బ్రహ్మస్థితి ఉంది కదా, అదే సత్యమైనది, తక్కినదంతా అసత్యము అని అంటూ అక్కడ భవతి విముక్త ఇతీహ సత్యవస్తు, ఆ విముక్తుడినే, వాడిని ఒకనే సత్యవస్తువు అని తెలుసుకోవాలి. అంటే పరమాత్మ పరబ్రహ్మ మాత్రమే సత్యము, తక్కినవన్నీ కూడా మిథ్య అని తెలుసుకోవాలి. అది గురు కృపతో, గురు అనుగ్రహంతో సాధ్యమవుతుంది. కాబట్టి గురు సేవ, గురు భక్తి అనేవి చాలా ప్రధానమైనవి, చాలా ముఖ్యమైనవి అని చెప్పి ఆ అధ్యాయాన్ని అక్కడికి సమాప్తి చేసి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనకి చెప్తారు. వాటిని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందామని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.